ఇప్పటి వరకు భారతదేశంలోనే లేని చరిత్ర క్వాలిటీ థాట్ సృష్టించింది. 24 కోర్సులు, 24 క్లాసులలో ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉంది అని అంటే క్వాలిటీ థాట్ అనే చెప్పాలి. దాదాపుగా 1,00,000 మందిని ఇప్పుడు వరకు ట్రైన్ చేశారు. అంటే ఎవ్రీ మంత్ 20,000 స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ కోర్సెస్ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో వీళ్ళని ఇక్కడ వాళ్ళకి స్కిల్స్ నేర్పించడంతో పాటు వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం, చాలా ఇంటెన్సివ్ కోర్స్ని నేర్పించడము ఇంటెన్సివ్గా, అండ్ ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఒక దగ్గర ప్లేస్ చేయడం, ఇదంతా కూడా ఇలాంటి ఒక మంచి క్రెడిట్ని కొట్టేసింది క్వాలిటీ థాట్. ఎస్, అండ్ మీరు నా వెనకాల కూడా చూడొచ్చు, 15th యానివర్సరీ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. అంటే 15 ఏళ్ళుగా ట్రస్ట్ పోగొట్టుకోకుండా మార్కెట్లో ప్రతి ఒక్కరికి కోర్స్ నేర్పించడము, వాళ్ళని చేయబట్టుకొని తీసుకెళ్ళి మరి ఒక కంపెనీలో పెట్టడం అనేది నాట్ అ స్మాల్ థింగ్. క్వాలిటీ థాట్ రమణ భూపతి గారు ఇక్కడికి వచ్చి ఈ పలానా క్వాలిటీ థాట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టి ఎంతోమంది స్టూడెంట్స్ని ట్రైన్ చేయడము అనేది ఇక్కడ జరుగుతుంది. ఈరోజు ఇది ఒక పెద్ద వ్యవస్థగా ఉంది అని అంటే మొదలు ఆయన గురించి తెలుసుకోవాలి కాబట్టి లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. సో సార్, మీ గురించి మాకు చెప్పండి. అసలు మీకు ఎందుకు వచ్చింది క్వాలిటీ థాట్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి అనే ఆలోచన ఎక్కడి నుంచి పుట్టింది? సో నాకు టీచింగ్ ప్యాషన్ అండి ఫస్ట్ నుంచి. సో మనం ఏం చదువుకున్నా సరే ఫైనల్గా ఒక మంచి ప్లేస్మెంట్ వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ స్టూడెంట్స్ కానీ వాళ్ళకు ఒక మంచి మార్గంలోకి లైఫ్లో కెరీర్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది అంటే నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి తర్వాత నేను సత్యం కంప్యూటర్స్లో జాబ్ జాయిన్ అయ్యాను. నేను తర్వాత చాలామంది అప్రోచ్ అయ్యేవాళ్ళు, అంటే సో జాబ్ రావట్లేదు, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి తెలియట్లేదు అని చెప్పి. సో నాకు ఆల్రెడీ టీచింగ్ అనే ప్యాషన్ ఉండటం వల్ల అసలు మనం ఎందుకు ఐటీలో ఒక రియల్ టైంలో వాళ్ళకి నేర్పించి వాళ్ళని అంటే ఐటీలో చాలా స్కిల్స్ ఉంటాయి, ఇవి నేర్పించి వాళ్ళ లైఫ్లో ముందుకు తీసుకెళ్ళాలి అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది కదా. మనకు ఆఫీస్లో శాలరీ వస్తుంది, బట్ ఈ వర్క్ చేస్తే మనకి ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అని నా ప్యాషన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఈ క్వాలిటీ థాట్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలి. సో ఒక టీచర్కి వచ్చిన ఆలోచన ఇది అనొచ్చు. సో ఎక్కడి నుంచి వచ్చింది టీచర్? మరి ఎక్కడ మీరు ఎలాంటి తిప్పలు పడ్డ తర్వాత ఇలాంటి ఆలోచన? నేను బీటెక్ చదివేటప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యాను. మా పేరెంట్స్ ఫార్మర్స్. సో స్ట్రగుల్ అయినప్పుడు నేను స్కూల్స్కి వెళ్ళి కాలేజ్ అయిపోయిన తర్వాత టీచింగ్ చేసేవాడిని. ఓకే ఓకే. సో అక్కడ స్కూల్లో టీచ్ చేసేటప్పుడు ఒక స్టూడెంట్ టీచర్ కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి వాళ్ళు అసలు ఓకే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ క్లాసెస్ చెప్పినా స్ట్రెయిన్గా ఉండేది కాదు, వాళ్ళతో మాట్లాడటం అదొక ఎంజాయ్ చేసేవాడిని. అంటే ఒక స్టూడెంట్గా స్టూడెంట్ లైఫ్ చూసినప్పటికీ స్టూడెంట్స్ని ఒక లెక్చరర్ వైపుగా చూసినప్పుడు చాలా హాయిగా ఉండేది. సో అక్కడి నుంచి నాకు ఏదైనా టీచింగ్లో చేయాలి అన్న ఒక వచ్చి, సో టీచింగ్లో ఎక్కువ గ్యాప్ ఈ ప్లేస్మెంట్స్ దగ్గర ఉంది. అంటే మనకి లైఫ్ అంతా అన్ని రకాల ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, అందులో ప్లేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక పేరెంట్ 4 సంవత్సరాలు బీటెక్ చదివించి 3 సంవత్సరాలు డిగ్రీ చదివించి అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ సమాజంలో చాలా సోషల్ ప్రెజర్ని ఫీల్ అవుతారు. ఆ సోషల్ ప్రెజర్ వలన వాళ్ళు పాపం బ్యాక్ డోర్లని లేకపోతే ఇట్లా తప్పులు కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఒక రైట్ మెథడ్లో ఎలా జాబ్ కొట్టించాలి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వడం వలన, నాకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండటం వల్ల, టీచింగ్ ప్యాషన్ ఉండటం వల్ల, సో ఈ 15 సంవత్సరాలుగా వీళ్ళని మనం అంటే స్టెప్ బై స్టెప్ మేము క్వాలిటీ థాట్ పెట్టినప్పుడు ఫస్ట్ ఇద్దరు స్టూడెంట్స్ అయినారు. ఇప్పుడు 20,000 మంది ట్రైనింగ్ తీసుకుంటారు. సో వాళ్ళిద్దరికి ఎలా జాబ్ వచ్చింది, అట్లా మార్కెట్లో ఇప్పుడు ఏ కోర్సెస్ నేర్పిస్తే జాబ్ డిమాండ్ ఉంది, వాళ్ళకి అసలు ఇంటర్న్షిప్ ఎలా చేయించాలి, ఇలా ప్రతి స్టెప్లో స్టూడెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ సో ఓవరాల్గా ఈ క్వాలిటీ థాట్ జర్నీని ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. వండర్ఫుల్ సార్. కానీ ప్రతి సంవత్సరం లక్షలాది మంది బీటెక్ పాస్ అవుట్ అయ్యి వస్తూ ఉంటారు, కానీ జాబ్స్ ఏమో వేలల్లో ఉన్నాయి. బట్ ఇందులో కూడా వాళ్ళని స్కిల్ డెవలప్ చేసి వాళ్ళని ఒక దగ్గర ప్లేస్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. రాంగ్ అండి ఇది. అంటే కరెక్షన్ ఏంటంటే జాబులు కూడా లక్షల్లో ఉన్నాయి. ఒకసారి naukri.com ఓపెన్ చేస్తే మీరు జావా అని టైప్ చేస్తే 1,60,000 జాబ్స్ చూపిస్తుంది. టెస్టింగ్ అని టైప్ చేస్తే 1,10,000 జాబ్స్ చూపిస్తుంది. యాక్చువల్గా జాబ్స్ కూడా లక్షల్లో ఉన్నాయి, స్టూడెంట్స్ లక్షల్లో ఉన్నారు.
ఎక్కడ మిస్ అవుతుందంటే స్కిల్ అనే గ్యాప్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ గ్యాప్ రావడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకి రైట్ గైడెన్స్ లేకపోవటం. సో రైట్ గైడెన్స్ లేక ఎంతోమంది నాన్ ఐటీలో చిన్న చిన్న జాబులు చేస్తున్నారు. కొంతమంది జాబ్ రాక సంవత్సరాల తరబడి వేస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా సో ఒక ప్రాపర్ అడ్వైస్ ఇవ్వటమే, ప్రాపర్గా వాళ్ళని సెటిల్ చేయటమే క్వాలిటీ థాట్ యొక్క లక్ష్యం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ ఉన్నారనుకోండి సార్, ఫ్రెషర్, అసలు ఏం తెలియదు పాపం వీళ్ళకి జాబ్ చేయాలన్నా కూడా. నిజంగా చెప్పాలంటే అందరికీ కాలేజ్ నుంచి ప్లేస్మెంట్స్ రావు. అండ్ డెఫినెట్లీ కొంతమంది లైక్ ఎవరికైతే ప్లేస్మెంట్స్ రాలేదో వాళ్ళు ఎవరైతే బయటకు వచ్చారో వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాక్సిమం యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ కొంచెం. సో ఇలా ఉంటారు కదా, వీళ్ళకి క్వాలిటీ థాట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? రైట్. సో అసలు బీటెక్ డిగ్రీనా లేకపోతే 10th క్లాసా ఇంటర్మీడియట్ అనేది అసలు పాయింటే కాదండి. ఓకే. ఏ స్టూడెంట్ అయినా ఐటీలో అప్స్కిల్ అవ్వచ్చు, ఐటీలోకి రావచ్చు, ఏ స్టూడెంట్ అయినా సరే. పాయింట్ ఏంటంటే వాడు ఎలా నేర్చుకుంటున్నాడు అనేది పాయింట్. ఓకే. సో చాలా చోట్ల మిస్ అయ్యేది ఏంటంటే వాడు నేర్చుకునే విధానంలో రాంగ్ ఉంది. అంటే ఐటీ కోర్స్ని ఎలా నేర్చుకోవాలి అంటే కాలేజీలో కష్టపడిన దానికంటే డబుల్ కష్టపడాలి. ఎగ్జాంపుల్ చెప్తాను. కోవిడ్ ముందు ఒకలా ఉండేది ఐటీ ట్రైనింగ్. కోవిడ్లో ఏమైందంటే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళకపోవటం వల్ల వాళ్ళకి చాలా పూర్ కమ్యూనికేషన్ స్కిల్స్, పూర్ టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. అది మేము గమనించి ఇప్పుడు ప్రజెంట్ క్వాలిటీ థాట్లో JOIP, జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ అని డిఫైన్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఏం చేస్తామంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఫుల్ డే ట్రైనింగ్ కూడా వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా 4 hours టెక్నికల్ ఉంటుంది, 2 hours కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంది, 2 hours వాళ్ళ రీప్లే అంటే వాళ్ళు అసలు ఏం నేర్చుకున్నారు, ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు, ఇలా ఒక ప్రోగ్రామ్ డిఫైన్ చేయడం జరిగింది. సో ఏ బీటెక్ ఫ్రెషర్ అయినా క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ తీసుకుని JOIP ప్రోగ్రాంలో నేర్చుకున్న వెంటనే జాబ్ రాదండి. మెయిన్ ఏంటంటే ప్లేస్మెంట్ అసిస్టెన్స్. అంటే అందరూ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అనే చెప్తారు, కానీ మేము ప్రాక్టికల్గా క్వాలిటీ థాట్లో ఏం చేసామంటే 15 మంది ప్లేస్మెంట్ ఆఫీసర్లు వర్క్ చేస్తున్నారు. అంటే జనరల్గా మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే ఒకళ్ళు 2 ప్లేస్మెంట్ ఆఫీసర్లు ఉంటారు. క్వాలిటీ థాట్లో 15 మంది ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళు ఈ కంపెనీస్, ఐటీ కంపెనీస్ అక్రాస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కంపెనీస్తో మాట్లాడి వీళ్ళని ఇంటర్వ్యూస్ పంపిస్తారు. ఈ మెథడ్ అంతా కలిపి క్వాలిటీ థాట్ JOIP ప్రోగ్రామ్ అని పిలుస్తాం మేము. ఈ ప్రోగ్రామ్కి కానీ ఎన్రోల్ అయ్యి మాతో జర్నీ, అంటే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వగానే జాబ్ వచ్చిందని నేను చెప్పట్లేదు. కొంతమందికి మెరిట్ స్టూడెంట్స్కి 3 monthsలో ప్లేస్మెంట్ రావచ్చు, యావరేజ్ స్టూడెంట్కి 6 monthsలో ప్లేస్మెంట్ రావచ్చు. డల్ స్టూడెంట్ అంటే అతను కాలేజ్ లెవెల్ నుంచి డల్గా ఉన్నాడు, అతనికి 1 year పట్టొచ్చు కానీ జాబ్ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే మేము 1 year ఐటీ జాబ్ కోసం వెయిట్ చేస్తామనే పేషెన్స్ లెవెల్స్ స్టూడెంట్స్తో తక్కువ ఉంది. బ్యాంక్ జాబ్ కోసం 3 years వెయిట్ చేస్తారు, కానిస్టేబుల్ SI కోసం 2 years వెయిట్ చేస్తారు, గ్రూప్ 1 కోసం 10 years వెయిట్ చేస్తారు, చదువుతూ వెయిట్ చేస్తారు కదండి. కానీ సాఫ్ట్వేర్ జాబ్ 3 నెలల్లో రావాలి అనేది ఎక్స్పెక్టేషన్. ప్రాబ్లం ఎలా నేర్చుకుంటున్నాం, ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కంపెనీలో ట్రై చేయాలి, ఇవి ప్రాపర్గా గైడెన్స్ దొరికితే వాళ్లకు ఐటీలో జాబ్ కొట్టడం అనేది అన్నిటికంటే ఈజీ అండి. చాలా మంది తెలియని విషయం ఏంటంటే గ్రూప్ 1, SI, బ్యాంక్ జాబ్ ఆర్ యూ నేమ్ ఎనీ జాబ్ ఇండస్ట్రీలో ఏ జాబ్ కన్నా కూడా అన్నిటికంటే చాలా ఈజీ జాబ్ ఐటీ జాబ్. అది నేర్చుకునే విధానం నేర్చుకోవాలి, అంతే తేడా. ఓకే. సో దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్లో ప్లేస్మెంట్లో జాబ్ రాకపోయినా, అంటే ప్లేస్మెంట్ కాకపోయినా కూడా బయటికి వచ్చి అరే మనతో అవ్వలేదే అని బాధపడాల్సిన అవసరం లేకుండా, అండ్ ఇంకొకటి ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్న స్కిల్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ మీరు చదువుకున్న దాంతో పోలిస్తే. కాబట్టి దీంట్లో వీళ్ళు తోపులు అయి ఉండొచ్చు, దీంట్లో వీళ్ళు మెరిట్లు అయి ఉండొచ్చు. అది ఇక్కడికి వచ్చి తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. ఆ స్కిల్ చాలా ఫాస్ట్గా నేర్చుకునే కెపాసిటీ వాళ్ళలో ఉండొచ్చు, చెప్పలేం. సో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. బట్ ఇక్కడ ఇంకో డౌట్ సార్ ఏంటి అని అంటే ఫ్రెషర్స్ కాకుండా కొంతమంది గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉంటారు. చదువు అయిపోతుంది, 1, 2 years, 3 years, కొంతమందికి 5 years కూడా గ్యాప్ ఉంటుంది. ఏదో కారణం ఉంటుంది, ఇంట్లో ఇష్యూస్, ఫైనాన్షియల్, హెల్త్, ఎనీథింగ్. సో దీనివల్ల గ్యాప్ వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి జాబ్ చేయాలి, ఇప్పుడు కొంచెం సెట్ అయినాం కదా అని అనుకుంటారు. కానీ వీళ్ళు చాలా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసేదే వీళ్ళు అసలు నిజంగా చెప్పాలంటే సొసైటీలో. సో వీళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా క్వాలిటీ థాట్? కెరీర్ గ్యాప్ రావడం అనేది చాలా సహజమైన విషయం అండి. కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు ఐటీ జాబ్ ఎలా తెచ్చుకోవాలి అంటే వాళ్ళు చాలా ఈజీగా ఉండే కోర్సెస్ చూస్ చేసుకోవాలి.
ఓకే, లైక్ సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని ఉంటుంది, బిజినెస్ అనలిస్ట్ అని ఉంటుంది. ఇలాంటి కోర్సెస్ ఏంటంటే వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే నేను ఏఐ నేర్చుకుంటాను, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటాను అని వెళ్తారు. అంటే కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. అగైన్ ఇక్కడ స్టూడెంట్ సైకాలజీ అంటే ఫస్ట్ కెరీర్లో గ్యాప్ వచ్చింది, నాకు అసలు ఐటీ జాబ్ రాదేమో అని ముందే భయపడతారు. భయపడిన తర్వాత ఇలాంటి అన్ని విషయాలకి భయపడుతున్నారు, కానీ స్కిల్ నేర్చుకుంటే 10 ఆఫర్ లెటర్లు వస్తాయి. సో కెరీర్లో గ్యాప్ వచ్చి యుఎస్ వెళ్ళి జాబ్ కొట్టిన స్టూడెంట్స్ కూడా అమీర్పేట నుంచి ఉన్నారు. సో కెరీర్లో గ్యాప్ రావడం అనేది చాలా సహజమైన విషయం. కానీ కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేయకూడదు. ఎగ్జాంపుల్ టఫ్ కోర్సెస్ నేర్చుకోవటం, లేకపోతే కన్సల్టెన్సీల చుట్టూ తిరగటం, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఫ్రెషర్ అయినా కెరీర్ గ్యాప్ అయినా ఒకటే గుర్తండి, స్కిల్ కరెక్ట్గా నేర్చుకుని నువ్వు ఫుల్ స్టాక్ జావా నేర్చుకుంటున్నావు, ఏఐ నేర్చుకుంటున్నావు, ఏదైనా నేర్చుకునే ఉంది. ప్రతి కోర్సులో ఐటీలో జాబ్స్ ఉంది. కానీ అది నేర్చుకునేది ఎంత డెప్త్ నేర్చుకుంటున్నాం, ఎంత రియల్ టైం నేర్చుకుంటున్నాం అనేది పాయింట్. కానీ అసలు నేను నేర్చుకోను, ఫీజు కడితే జాబ్ రావాలనే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ట్రూ, అట్లాంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఎప్పుడో ఒకసారి దొరికిపోతూ ఉంటారు. లేట్ అవుతుంది, వాళ్ళకే లేట్ అవుతుంది కూడా. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ అనేది ఒక మార్గదర్శి, అంటే నువ్వు ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఏ ప్రాజెక్ట్స్ చేయాలి, ప్లేస్మెంట్స్కి ఎలా పంపించాలి అంతవరకు. కానీ వర్క్ చేయాల్సిన స్టూడెంటే ఇక్కడ. ఎస్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ ఇంకొక బ్యాచ్ ఉంటారు సార్ దీంట్లోనే, లైక్ ఎట్లా అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్ జాబ్లో ప్లేస్ అయిపోయి వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్, లైక్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత చాలా మందికి ఒక భయం అయిపోయింది, మన జాబ్ ఉంటుందా పోతుందా, అసలు ఏంటి మన పరిస్థితి అని చెప్పేసి. ఎందుకంటే బికాస్ దే ఆర్ నాట్ అప్గ్రేడెడ్, వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోకపోవడం అనేది మెయిన్ రీజన్. సో వీళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది కదా క్వాలిటీ థాట్? సో యాక్చువల్గా క్వాలిటీ థాట్లో ఎక్కువ వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకుంటారండి కోర్సెస్. మా దగ్గర క్లౌడ్ డెవాప్స్ నియర్లీ అంటే పర్ ఎవ్రీ మంత్ 600 పైగా ట్రైన్ చేస్తూ ఉంటాం. బేసికల్గా అంటే సైబర్ సెక్యూరిటీలో కూడా నియర్లీ 100 to 200 స్టూడెంట్స్ ఎవ్రీ మంత్ నేర్చుకుంటారు. అంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, ఫ్రెషర్స్కి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేర్చుకునే కోర్సెస్ డిఫరెంట్. అంటే ఎలా ఇప్పుడు అతను స్టూడెంట్ ఐటీ ఎంప్లాయీ టెస్టింగ్లో జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు లేటెస్ట్ టెస్టింగ్లో ఏముంది, అయితే అడ్మిన్గా జాబ్ చేస్తున్నాడు, ఇప్పుడు లేటెస్ట్ ఏముంది. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ట్రెండింగ్ సబ్జెక్ట్స్ అంటే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, జనరేటివ్ ఏఐ కానీ, డెవాప్స్ కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి సబ్జెక్ట్స్ నేర్చుకుంటే వాళ్ళ ప్యాకేజ్ని డబుల్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఓకే, సో వీళ్ళకి కూడా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. వాళ్ళ టైమింగ్స్లో మాకేంటంటే మార్నింగ్ 7 to 9 బ్యాచెస్ ఉంటాయి. ఈ టైంలో యుఎస్ వాళ్ళు కానీ, ఇండియా, యూకే ఏ కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా, ఇండియాలో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఓకే, సో మీ జాబ్ టైమింగ్స్ని బట్టి మిగతా టైంలో మీరు ఇక్కడ ఈ కోర్స్ని కూడా తీసుకోవచ్చు. బట్ ఫైనలీ సార్, మీ దగ్గర ట్రైనింగ్ అయిపోయింది, కోర్స్ అయిపోయింది, కంప్లీట్ చేసేసినారు, బయటకు వచ్చినారు, బట్ కొంతమంది ఎటువంటి జాబ్ లేకుండా బయటకు వెళ్ళిపోతుంటారు. సో వీళ్ళకి కూడా కష్టమే. వీళ్ళకి ఎట్లా? ఇప్పుడు చాలా మంది కోర్సెస్ చేసేస్తారు కానీ జాబ్ రాదు. ఇలాంటి వాళ్ళ కోసం ఏం చేసామంటే మేము ఇంటర్న్షిప్ ప్లస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, అంటే వాళ్ళు ట్రైనింగ్ అయిపోయింది కానీ ప్లేస్మెంట్ రావట్లేదు. ఇలాంటి వాళ్ళకి కూడా ఇంటర్న్షిప్ ప్లస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్, మాదే ఐటీ కంపెనీ ఉంది, దీనిలో వాళ్ళు ఇంటర్న్షిప్ చేస్తారు. చేసి మా ప్లేస్మెంట్ ఆఫీసర్స్ వీళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో ఈ జనరేషన్ అంటే ఈ పాపులేషన్ కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే కోర్స్ అయిపోతుంది, వాడు సరిగా నేర్చుకోలేదు, లేకపోతే సరిగా వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయలేదు, ఇలాంటి వాళ్ళకి కూడా ఈ ఇంటర్న్షిప్ మోడల్లో మేము హెల్ప్ చేస్తాం. అసలు ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్, నాకు అర్థం కావట్లేదు. మెరిట్ స్టూడెంట్స్ అందరూ జాబులు కొడతారు, ఎట్లాగో వేరే కంపెనీలో వెళ్ళిపోతారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో జాబ్ రాకుండా ఎక్కడో ఒక దగ్గర ఇంకా వాళ్ళ దగ్గర ఏదో నాలెడ్జ్ ల్యాక్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ మీ కంపెనీలో పెట్టుకొని వాళ్ళని డెవలప్ చేసుకునే అంతగా కాన్ఫిడెంట్ మీలో ఉంది అని అంటే వాట్ మేడ్ యూ టు బీ దిస్ కాన్ఫిడెంట్? సో అల్టిమేట్గా మెయిన్ విజన్ అదేనండి. అంటే స్టూడెంట్ అంటే జనరల్గా టాప్ స్టూడెంట్స్కి ఇన్స్టిట్యూట్స్ పెద్ద పని ఉండదండి. యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్, బీటెక్ చదువుతున్న వాళ్ళు కానీ, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ, ఐటీలో వాళ్ళ శాలరీస్ అప్ అవ్వక చాలామంది అంటే ఇంకా ఇంక్రీజ్ అవ్వక ఫెయిల్ అవుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లకు హెల్ప్ చేయడానికి ఈ క్వాలిటీ థాట్ JYP ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. వండర్ఫుల్ సార్. బట్ నిజంగానే క్వాలిటీ థాట్కి వచ్చిన తర్వాత నాకు కూడా పర్సనల్గా అనిపిస్తుంది, మీరు చెప్పడం కాదు, అంటే ఐటీ జాబ్ కొట్టడం ఈజీ అనే ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. కాబట్టి ఎస్, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే మీరు ఫస్ట్ మీరు ఏ విధంగా స్కిల్డ్ ఉన్నారు అనేది చూడండి, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది చూడండి. ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాట్లాడి తెలుసుకోవాలి, కొంచెం దూరంలో ఉన్నాం, వేరే స్టేట్లో ఉన్నాం అనుకున్న వాళ్ళు కానీ కింద కనిపిస్తున్న నంబర్లకి ఫోన్ చేయొచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా మీరు హైదరాబాద్కి వచ్చి ఇక్కడ కలవచ్చు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్.